ప్రతి ఒక్కరికి సో పేరు పేరు ధన్యవాదాలు. సో మనకి అంత సమయం లేదు, ఆల్రెడీ మన స్పష్టమైన గారు చాలా మంది మాట్లాడే ఉంటారు. అంటే సారీ అంటే లేట్గా వచ్చినందుకు, ఎందుకంటే అన్ని స్కూల్స్ మన పంచాయతీలో అంటే మన పంచాయతీలో 9 స్కూల్స్ ఉన్నాయి కదా, ఈ 9 స్కూల్స్ విజిట్ చేసి వస్తున్నాము. అంటే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా తల్లిదండ్రులు అన్నమాట. ఎందుకంటే చాలా చోట్ల మనకి ఎట్లా ఉంటుంది, మన సింహాచలం గారు చెప్పారంటే మన ప్రభుత్వము చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది. సో అందులో భాగంగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, అసలు దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే అసలు ఏంటి అంటే మనకి మెగాస్టార్ అని వింటూ ఉంటారు. అసలు ఏంటి మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే మనకి ఒక స్కూల్లో మహా అయితే ఒక 10-20 మంది విద్యార్థులు ఉంటారు. 10-20 మంది విద్యార్థులు ఉన్నా వాళ్ళ తల్లిదండ్రులు చాలా మంది స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు. స్కూల్స్ పంపించడంతో వదిలేస్తారు, కానీ అసలు పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలు రోజు స్కూల్కి వెళ్తున్నారా లేదా? ఎందుకంటే మన ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో ఓకే అంటే మనకి ఇంటి పక్కనే ఒక కిలోమీటర్ లేకపోతే ఒక 500 మీటర్ 100 మీటర్లు లేదా ఇంటి పక్కనే మన స్కూల్స్ ఉంటాయి. కానీ కింద అర్బన్ ఏరియాస్ అలా కాదు కదా, అంటే కింద మైదాన ప్రాంతాల్లో స్కూల్స్ కొన్ని 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రోజుల్లో చిన్నపిల్లలు కూడా చాలామంది 9th 10th క్లాస్ వాళ్ళు కూడా చాలామంది స్కూల్స్కి వెళ్తున్నామని చెప్పి అక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు అనమాట. సో అసలు ఏంటి, అసలు పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నారా లేదా, బాలురు బాలికలు చదువుతున్నారా లేదా, అసలు పేరెంట్స్ కూడా తెలియాలని. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చాలామంది మొన్నకి ఇష్యూ అయింది, అంటే నేను జనరల్గా మాట్లాడుతున్నాను. ఎలాగో అందరూ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. చాలా చిన్నపిల్లలు బొట్లు పెట్టుకొని వచ్చి చాలా సంప్రదాయబద్ధంగా ఉన్నారు. కానీ అందరూ కూర్చుంటే బాగుంది, నిజంగా చాలా ఒక పండగలా ఉంది. అంటే అన్ని స్కూల్స్ చూసాం కానీ ఇంత పండుగ వేడికి ఎక్కడా చేయట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏంటి ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి విద్యాబుద్ధుల్లో వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు చూడండి, మన స్కూల్లో 20 మంది, ఇక్కడ ఎంతమంది, ఒక 25 మంది పిల్లలు ఉంటారు. ఈ 25 మందికి మేడమే చెప్పాలి. సో అంటే ఎవరికైనా ఏం చెప్తారంటే ఓకే అందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తారు, విద్య నేర్పిస్తారు. కానీ ఒక పిల్లవాడు స్కూల్లో ఎంత సమయం ఉంటారు, 5 గంటలు 8 గంటలు. ప్రతి పిల్లవాడికి చూసుకోలేరు కదా, అంటే ఓకే చదువు చెప్తారు, చదువుతో పాటు విద్యాబుద్ధులు కూడా నేర్పిస్తారు. పిల్లవాడు అంతమంది ఒకేసారి ఉంటే అంతమందికి మనం ప్రతి ఒక్కరికి పర్టికులర్గా చెప్పలేం కదా. సో ఇప్పుడు వాళ్ళు 5 గంటలకి 4 గంటలకి స్కూల్ అయిపోయాక మనకి ఇంటికి వస్తారు. సో ఇంట్లో ఎవరు ఉంటారు, తల్లిదండ్రులే ఉంటారు. సో తల్లిదండ్రులతోనే వాళ్ళ మమేకం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అందుకే ముఖ్యంగా చాలా చోట్ల తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు అనమాట. అంటే మనకి ఉద్దేశం చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు చాలామంది పిల్లలు ఏం చదువుతున్నారో కూడా తెలియట్లేదు. తల్లిదండ్రులకి ఒక తల్లికి అంటే ఇంతకుముందు అయితే అమ్మఒడి కోసం చాలామంది, అసలు అమ్మఒడి ముఖ్య ఉద్దేశం, తల్లికి అందరూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పిల్లవాడు చదువుకోవాలని, ప్రతి బాలురు చదువుకోవాలని. మనకి కూటమి ప్రభుత్వంలో మనకి బీజేపీ హయాంలో బేటీ బచావో బేటీ పడావో, అంటే ఎడ్యుకేషన్ కోసం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే విద్య లేనివాడు వింత పశువు. ఆల్రెడీ నేను 2-3 స్కూల్స్ కూడా ఇదే చెప్పాను. అంటే మనకి ఈ రోజుల్లో చాలామంది ఇదొక ఫ్యాక్ట్ అనమాట. అంటే పీజీలు డబుల్ పీహెచ్డీలు 3-4 పీహెచ్డీ చేసినా సరే జాబులు రావట్లేదు. ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉంది, అంటే విద్యారంగం అంత కాంపిటీషన్ అనమాట. సో ఇంత కాంపిటీషన్లో వీళ్ళు రావాలి అంటే చిన్న వయసు నుంచే వీళ్ళకి మంచి బేసిక్ లెవెల్ నుంచి నాలెడ్జ్ పెరగాలి. అంటే జ్ఞానం అనేది చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మొక్క వంగనేది మానే వంగునే అంటారు. అంటే పునాదులు బాగుంటున్నాయి కదా. ఇప్పుడు మనకి ఒక ఇల్లు కడతాం, ఇంటికి పునాదులు ఉంటే అది 2 అంతస్తులు అవ్వచ్చు, 3 అంతస్తులు అవ్వచ్చు, 50 అంతస్తులు అవ్వచ్చు. పునాదులే లేకపోతే అది 1 అంతస్తుకే కింద నేల కూలిపోతుంది అనమాట. సో ఈ చిన్న వయసు నుంచి చిన్నపిల్లలు అంటే ఇంటర్ వాళ్ళు కానీ, హై స్కూల్ లెవెల్ కానీ, ప్రైమరీ స్కూల్ అంటే ఉన్నత విద్య, ఈ విద్య నుంచే మనకి చిన్న వయసు నుంచే మనకి విద్యతో పాటు విద్యా బుద్ధులు క్లాస్మేట్స్ తో ఎలా మెలగాలి, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. మీరు ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటారంటే మొక్క చిన్నప్పుడు మనం విత్తనం నాటుతాం.
విత్తనం నాటాక మొక్క వస్తూ ఉంటుంది. ఏదో గాలి తీస్తే అది ఒక పక్క వెళ్ళిపోతుంది. అదే మనం ఒక కర్ర తీసి ఒక కడితే అది స్ట్రైట్గా ఎదుగుతుంది అనమాట. సో ఈ మనకి విద్యా వ్యవస్థలో కూడా అంతే అనమాట. సో ఎందుకంటే నేను చెప్తున్నానంటే చాలా చోట్ల రీసెంట్గా అది మీరు పేపర్ చాలా మంది చూసే ఉంటారు. కింద గుంటూరులో 9th క్లాస్ చదివే పిల్లలు 3 పిల్లలు వాళ్ళ టీచర్కి చంపేశారు. అసలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము అంటే అందరు అన్ని ఏరియాల్లో కాదు, పిల్లలు ఎలా తయారవుతున్నారు. ಇಲ್ಲಿ ಇಟ್ಟಿರ್ತಾರ ఈ పిల్లలు చాలా మంది ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. సో పొరపాటు అంటే వాళ్ళు కావాలని చేయరు. సో టీచర్ కొట్టారని తిరిగి ఇలా తోసినా సరే వెనకాల తగిలి చనిపోతూ ఉంటారు. ఇప్పుడు అంటే మన బొహడి అంతే కదా, అంటే వెనకాల ఇలా జారి పడిపోయినా సరే ఇప్పుడు అట్టుపడి మీద తొక్కేస్తాము, జారి పడితే కింద తగులుతుంది, అలా చనిపోతూ ఉంటారు. సో పిల్లలకి మనం విద్యతో పాటు గుణం నేర్పించాలన్నమాట. ఎలా మసులుకోవాలి, ఎలా ఉండాలి, అసలు మెయిన్గా మనకి విద్య కన్నా ముందు మంచి బుద్ధులు నేర్పించాలి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మన కుడాబీరు పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ చాలా బుద్ధిగా మసులుకుంటుంటారు. నిజంగా మీరు చాలా ఇష్యూస్ చూస్తారు. మన ఉప్పుంపేటలో కూడా చాలాసార్లు వచ్చింది అంటే చాలామంది పిల్లలు గంజాయి సేవిస్తున్నారని. సో ఇవన్నీ ఎందుకు అవుతుంది అంటే తల్లిదండ్రులు గురువులు చెప్తారు, ఓకే, అది మెయిన్ ఉద్దేశం అదే. అంటే మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే మెయిన్గా తల్లిదండ్రులు ఎక్కువ ప్రాధాన్యత వహించాలన్నమాట. ఎందుకంటే ఒక టీచర్ అనేవాళ్ళు 50 మంది పిల్లలు ఉంటారు. చూస్తే కొన్ని స్కూల్స్లో 50 మంది పిల్లలు ఉంటారు. ఒక టీచరే అంతమంది చెప్పలేరు కదా. సో వాళ్ళు ఇంటికి అంటే పాఠశాల సమయం అయిపోయాక ఇంటికే వెళ్తారు. ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, నాన్న ఉంటారు, తల్లి ఉంటారు, అమ్మ ఉంటారు. కాబట్టి చెప్పాలన్నమాట. అంటే తల్లిదండ్రులు కూడా అధిక ప్రాధాన్యత వహించాలి. వాళ్ళకి విద్యాబుద్ధులు అంటే నేర్చుకుంటున్నారా లేదా, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నారు, టీచర్ గౌరవిస్తున్నారా లేదా, అవన్నీ చూసుకోవాలి. లేకపోతే మన పిల్లలు మన ఫ్యూచర్లో ఎలా అవుతారు, భవిష్యత్తులో వాళ్ళు ఇంకా చెడు స్నేహితులు చాలామంది కిందకి వెళ్ళాల్సి వస్తుంది. చాలామంది స్నేహితులు అవుతూ ఉంటారు. కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది చెడుగా ఉంటారు, కొంతమంది గంజాయి సేవిస్తూ ఉంటారు, కొంతమంది క్లబ్స్కి వెళ్తూ ఉంటారు. సో మన చిన్నప్పటి నుంచి వీళ్ళకి మంచిగా మన విద్యాబుద్ధులు నేర్పితే పెద్దయ్య కూడా, ఎందుకంటే వీళ్ళే మనకి తిరిగి చూసుకోవాలి కదా. ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు, ఎప్పుడు మనం ఓకే మన యంగ్లో ఉన్నప్పుడు వాళ్ళు మనం బాగానే చూసుకుంటాం. కానీ రేపు పొద్దున్న మనం ముసలి ఆ దశ వస్తుంది, ఇంకా 40-50 సంవత్సరాలు. ఇంకా ఈ రోజుల్లో అసలు కరోనా వచ్చింది ఒక 4 సంవత్సరాల క్రితం. చాలామంది కరోనాతో అంటే చాలామంది చనిపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రేపొద్దున వీళ్ళే మనకి చూసుకోవాలన్నమాట. సో అందుకే మనం ఇప్పటి నుంచి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పిస్తే, మంచి ఎడ్యుకేషన్ మనం అందిస్తే తిరిగి మనల్ని వాళ్ళు చూసుకుంటారు కదా అని. సో అందుకే ముఖ్య ఉద్దేశం అంటే తల్లిదండ్రులు కూడా ముఖ్య పాత్ర వహించాలి పిల్లలు ఎలా చదువుతున్నారు అని. సో అందుకే మెయిన్గా తల్లిదండ్రులు ప్రాధాన్యత ఈరోజు. అసలు మీ పిల్లవాడు మీ ఇంటికి వచ్చి ఏం చదువుతున్నాడా లేదా అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు, అంటే కొన్ని కిందనైతే అవుతున్నాయి, ప్రతి ఒక్క తల్లిదండ్రి వచ్చి చెప్తున్నారు అనమాట, నా పిల్లవాడికి ఇలా చదువుతున్నాడు, బాగానే చదువుతున్నాడు, మాట వింటున్నాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మొక్కే వంగనే, ఇందాక సామెత అనుకున్నాం, మొక్కే వంగనేది మానే వంగునా అని. ఇప్పుడు చాలామంది పెద్దలు మాటలు వినట్లేదు. ఎందుకంటే రీసెంట్గా ఏఎన్ఎం మేడం కానీ కొంతమంది డాక్టర్స్ వచ్చి ఏదైనా బాగాలేకపోతే ఇప్పుడు కోతలు అవుతున్నాయి చాలా గ్రామాల్లో, మన పంచాయతీలోనే. మేము ఇలా విజిట్కి వెళ్ళినప్పుడు, అంటే స్కూల్ విజిట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరైనా నార్మల్గా హౌస్ హోల్డ్ సర్వే ఒకటి అవుతుంది కదా, ఇక్కడ మన ఊరు కూడా వచ్చాము. సో ఇలాగ ఇంట్లోకి వచ్చినప్పుడు సర్వే చేస్తున్నప్పుడు కొంతమంది బాగోదు, అసలే ఇది చలికాలం, దగ్గు జలుబు వస్తూ ఉంటుంది. సో బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి అంటే ఏం వెళ్తాం బాబు, కోతలు ఉన్నాయి అంటారు. సో అది ఆ దగ్గు జలుబు వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. సో మనకి పెద్దలు చాలామంది మాట విన్నప్పుడు ఇంక చిన్నపిల్లలు ఏం వింటారు మాట. సో అందుకే చిన్నప్పటి నుంచే వీళ్ళకి మన ఏదైతే ఎందుకంటే పెద్దలు చాలా ఆలోచించి చెప్తారు. సో ఈ చిన్నపిల్లలు కూడా ఇప్పటి నుంచే మనం ఏదైతే అలవాటు చేస్తామో, అంటే పుట్టుకతో వచ్చింది పిడకల దాకా పోదేదో అంటారు ఒక సామెత. సో మొక్క వంగనేది మానే వంగన, అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఒక క్రమశిక్షణ నేర్పిస్తే ఇదే క్రమశిక్షణ మనకి పెద్ద అయ్యేదాకా ఉంటుంది అనమాట. మీరు రీసెంట్గా పాతకోటలో కూడా ఇష్యూ ఒకటి వినే ఉంటారు చాలామంది. అంటే టీచరు ఏదో చిన్న దెబ్బ కొట్టారని కంప్లైంట్ ఇచ్చారు, సస్పెండ్ చేస్తారంట. సో మరి పెద్దలే మాట విన్నప్పుడు చిన్న పిల్లలు ఏం వింటారు. కొంతమంది నిజంగా కుడాబీరు చాలా నిజంగా ఇది 1000 సార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా చాలా మాట వింటారు కుడాబీరు వాళ్ళందరూ చిన్నపిల్లలు. కానీ కొన్ని ఏరియాలో పిల్లలు అంటే పాడుకోకొని అస్సలు మాట వినరు, చదవమంటే చదవరు. మరి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నారా లేదా అని పట్టించుకోరు అనమాట చాలామంది పేరెంట్స్. అంటే స్కూల్కి ఏదో పంపించేస్తున్నాము, మాకు పంపిస్తే పిల్లవాడికి తల్లికి వందనం 15,000 వచ్చేస్తుందని ఇలాంటి ఉద్దేశం కూడా ఉన్నాయి చాలా మందికి. యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా ఎందుకు ఇస్తుంది